ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసు దర్యాప్తులో డాక్టర్ షాహీన్ సయీద్ ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. పగలు వైద్యురాలిగా, సాయంత్రం ఉగ్రవాదిగా ఆమె ద్వంద్వ జీవితం గడిపినట్లు విచారణలో తేలింది. షాహీన్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ఫరీదాబాద్ లోని ఆల్ఫలా మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఉద్యోగం ముగిసిన తర్వాతే తన అసలు పని మొదలు పెట్టేదని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. లక్నో నివాసి అయిన షాహీన్ పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. షాహీన్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేదని ఆమె సహోద్యోగి ఒకరు తెలిపారు. ఆమె ఎప్పుడు తన వెంట ప్రార్థనలకు ఉపయోగించే జపమాల, హదీస్ పుస్తకాన్ని ఉంచుకునేదని, సంస్థ నిబంధనలను పాటించకుండా ఎవరికీ చెప్పకుండానే తరచూ బయటకు వెళ్లిపోయేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు విద్యా సంస్థ షాహీన్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. గతంలో షాహీన్ కాన్పూర్ మెడికల్ కాలేజీ, కన్నౌజ్ మెడికల్ కాలేజీలలో ఫార్మకాలజీ విభాగాధిపతిగా కూడా పనిచేసింది. ఈ కేసులో షాహీన్ కు ముందే డాక్టర్ ముజమిల్ షకీర్, డాక్టర్ ఆదిల్ అహ్మద్ లను అరెస్టు చేయడం వైట్ కాలర్ టెర్రరిజం కోణాన్ని తెరపైకి తెచ్చింది. దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ఈ ముఠా భారీ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 32 కార్లను సిద్ధం చేసినట్లు సమాచారం.